దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. 1వ రాజులు 19 అధ్యాయము 17వ వచనం. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యోహు హతము చేయును. యోహు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయును. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడా, మహోన్నతుడా, నీ యొక్క నామం మహిమార్థమై సమస్తము నువ్వే జరిగింపజేయ ప్రభువా. నీ చిత్తములో నీ యొక్క సంకల్పం ప్రకారము ప్రతిదీ యావత్తు నువ్వే జరిగింపజేయ ప్రభువా. నీ యొక్క వాక్యములో నిగూఢమైన రహస్యమును మేమందరము తెలుసుకున్నట్లు మా అందరి యొక్క మనోనేత్రములను మీరే తెరవండి ప్రభువా. వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ యొక్క వాక్యం ఎప్పుడైనా మీరు విన్నారా? ఇది ఎవరితో మాట్లాడుతున్నారు, అలాగే ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. రిఫరెన్స్ ఏంటంటే 1వ రాజులు 19 అధ్యాయము 17 వచనం, 19:17. దీంట్లో చూడండి, మండే ప్రవక్త అగు ఏలియా గారు దేవుడి యొక్క వర్తమానం చొప్పున దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమైన 8వ వచనంలో ఉంటుంది, దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి వెళ్ళు అని దేవుడు చెప్తాడు. ఆ పర్వతం మీదకి వెళ్తాడు. హోరేబు పర్వతం మీదకి ఏలియా గారు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ పర్వతము మధ్య అవ్వచ్చు, లేకపోతే అడుగు భాగం అవ్వచ్చు, లేకపోతే ఇన్ బిట్వీన్ అవ్వచ్చు, ఒక గృహలో ఆయన ఉంటాడు. ఇదంతా కూడా 19వ అధ్యాయంలోనే 8వ వచనము అలాగే 9వ వచనంలో రాసి ఉంటుంది. ఉంటుంది చూడండి, 8వ వచనంలో దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గృహలో చేరి బస చేసెను. ఎవరంటే ఏలియా గారు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఆ ఒక్కలైన అండర్లైన్ చేసుకోండి, యెహోవా వాక్కు ఏలియా గారికి ప్రత్యక్షమైంది. ఎక్కడ ప్రత్యక్షమైంది? దేవుని పర్వతముగా ఉన్న ఆ యొక్క హోరేబు పర్వతం మీద ఆయన ఏలియా గారిని దేవుడు వెళ్ళమన్నప్పుడు ఆయన వెళ్ళారు. వెళ్ళి ఎక్కడున్నారు? దేవుడు యొక్క మాట ప్రకారము ఆ యొక్క గృహలో, అంటే పర్వతం యొక్క గృహలో, హోరేబు పర్వతం యొక్క గృహలో బస చేసెను. అంటే అక్కడ ఉన్నాడు, నివసిస్తున్నాడు. ఓకే, బస చేసిన అంటే ఒక గడియ, అంటే ఒక గంట మాత్రం ఉంటే బస చేసిన అని అంటారా? లేకపోతే ఒక రోజు, సుమారు ఒక రోజులు లేకపోతే రోజు ఉంటే బస చేసామంటారా? మీరు ఆలోచన చేయండి. అలా బస చేశారు ఏలియా గారు. ఆ టైంలో సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు మండే ప్రవక్తగా ఉన్న ఏలియా గారికి ప్రత్యక్షమై, అది అండర్లైన్ చేసుకోండి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ మాట్లాడుచున్నది, ఏలియా ఇచ్చట నువ్వేమి చేయుచున్నావు అని అడిగారు దేవుడు. చూడండి, నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళు, నువ్వు అక్కడ ఉండు అని చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడుగా. నువ్వు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతముగా ఉన్న ఆ యొక్క హోరేబు పర్వతమునకు నువ్వు వెళ్ళు, అక్కడ ఉండు అని దేవుడే చెప్పాడు. దేవుడి యొక్క మాట ప్రకారము ఏలియా అక్కడికి వెళ్ళాడు. ఓకే, అయినా సరే దేవుడు ఏం తెలియనట్టు ఎలా అడిగాడు? ఆలోచన చేయండి. ఎందుకు అడుగుంటాడు? వెళ్ళమని దేవుడేగా, అక్కడ ఉండమని చెప్పింది దేవుడేగా. అప్పుడు కానీ ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? ఎలా ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఏలియా గారిని? ఇచ్చట నువ్వేం చేయుచున్నావు అని చెప్పారు అని దేవుడు అడిగాడు. ఓకే, అప్పుడు ఏలియా యొక్క సమాధానం ఏంటి? ఇజ్రాయేల్ వారు నీ నిబంధనలను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి యొగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని దేవుడు అడిగినప్పుడు ఏలియా చెప్పే సమాధానం ఏంటి? ఎక్కడ అబద్ధం చెప్పలా. తన మనసులో ఏదైతే అనుకున్నాడో అనుకున్నది అనుకున్న విధముగా దేవుడికి ఈజీగా, చక్కగా, తేటతెల్లగా, నిర్భయముగా బయలుపరిచాడు. ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు నీ నిబంధన తోసివేశారు, నీ బలిపీఠాలను పడగొట్టారు, ప్రవక్తలను హతము చేశారు, ఖడ్గము చేత హతము చేశారు. కానీ నీ కొరకు, జీవము కలిగిన దేవుడుగా ఉన్న నీ కొరకు
రోషము కలిగి ప్రార్థన చేసిన వాడిని నేనొక్కడనే మిగులున్నా. ఇంత రోషము కలిగి ఇంత ప్రార్థన చేసి నీ యొక్క శూరకార్యములు జరిగించిన నన్ను సైతము చంపటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి దేవుడికి చెప్పాడు. ఓకే, అప్పుడు దేవుడు వెంటనే అన్నాడా, నువ్వు కాదు స్వామి, నాకు ఇంకా 7,000 మంది ఉన్నాడు అని చెప్పి దేవుడు ఆ మాటకి బదులు వెంటనే ఆ మాట అన్నాడా? అందుకు ఆయన చూడండి 10వ వచనంలోనే దేవుడు అన్నాడు, 10వ వచనంలోనే ఏలియా అన్నాడు నేను ఒక్కడనే మిగులున్నాను అని. వెంటనే కంటిన్యూటీగానే నువ్వు కాదు, ఇంకా బయలుదేవతలను మొక్కకుండా, ముద్దు పెట్టుకోకుండా, నమస్కరించకుండా ఉన్న వాళ్ళు ఇంకా ఇజ్రాయేల్ ప్రవక్తలు 7,000 మంది ఇంకా శేషించే ఉన్నారు అని దేవుడు మాట్లాడాడు. కానీ అది మాట్లాడింది మాత్రము ఏలియా అన్న వెంటనే దేవుడు మాట్లాడలా. ఎక్కడ మాట్లాడాడు? ఆల్మోస్ట్ ఆల్ ఆ యొక్క అధ్యాయంలో 18వ వచనంలో మాట్లాడాడు. ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నాడు దేవుడు? ఏలియా అన్న ఒక్క మాటకి స్పాట్ లోనే దేవుడు రిప్లై ఇచ్చేయచ్చు కదా. ఏలియా అన్నాడు, నేను ఒక్కడనే మహారోషము కలిగి నీ కోసం నిలబడి నీ యొక్క కార్యము చేశా, నేనొక్కడనే బయలుదేవతలకి మొక్కకుండా నిలబడి ఉన్నా, నేనొక్కడనే ప్రవక్తగా ఉన్నా, నేనొక్కడనే మాత్రమే నిలబడి ఉన్నా, రోషం కలిగి నీకు పని చేశా అని చెప్పి ఏలియా తన గురించి తను మాట్లాడుకుంటున్నప్పుడు, నువ్వు ఒక్కడవే కాదు, నీకు మారుగా ఇంకా 7,000 మంది నాకు ఉన్నారు అని చెప్పి దేవుడు ఉన్న ఫలానే చెప్పొచ్చు. కానీ అలా చెప్పకుండా ఇంకా అవకాశం ఇచ్చారు ఏలియా గారికి దేవుడు. రియలైజేషన్ ఏమైనా వస్తుందేమో అని. ఏంటి ఆ రియలైజేషన్? ఏలియా అసలు ఏ పరిస్థితుల్లో అలా అన్నాడు తెలుసండి ఒక వాక్యం మీకు. చూడండి, మీకు ఒక మాట మాట్లాడండి ఇక్కడ స్టార్టింగ్ లో. ఏదంటే 9వ వచనం స్టార్టింగ్ లో యెహోవా వాక్కు ఆయనకి ప్రత్యక్షమై. ఓకే, గృహ దగ్గర ఉన్నప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నావు అన్నప్పుడు ఏలియా దానికి తగిన విధముగా సమాధానం చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అవును అని అన్నాడా? వాని కాదు అన్నాడా? అలా ఏమి అనకుండా 11వ వచనం మీరు జాగ్రత్తగా చదవండి. నీవు పోయి పర్వతము మీద యెహోవా సమ్ముఖమునందు నిలిచి ఉండమని చెప్పాను. అంటే గృహలో ఉన్న నీవు గృహను విడిచి పర్వతము మీద గృహ ఎక్కడ ఉంటది? పర్వతానికి అడుగును గాని మధ్య భాగంలో గాని ఉంటుంది. కానీ దేవుడు ఏమన్నాడు? గృహను విడిచి పర్వతము మీద అంటే పై భాగానికి వెళ్ళు అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడు. వెళ్ళు అని సెలవిచ్చను. అంతటా యెహోవా ఆ వైపు గుండా వెళ్ళారు. ఎక్కడ? గృహ వైపు గుండా వెళ్ళారు. ఇవన్నీ 11వ వచనం మీరు చూడండి. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచును. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. ఇది అండర్లైన్ చేసుకోండి. చూడండి, 9వ వచనంలో యెహోవాకు ప్రత్యక్షమైంది అని రాసింది. కానీ 11వ వచనంలో ప్రకృతి భయపడింది, సంభించిపోయింది. గాలి ఎంత భయంకరంగా వీడ్చింది, పునాదులు కదిలిపోయినాయి, బండలు బద్దలైపోయినాయి. కానీ దేవుడు మాత్రం ప్రత్యక్షం అవ్వాల. స్పష్టంగా రాస్తుంది, యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగెను, కానీ ఆ భూకంపమునందు కూడా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, కానీ మెరుపు యందు కూడా యెహోవా ప్రత్యక్షము కాలేదు. చూడండి, 3 సార్లు రాసింది యెహోవా ప్రత్యక్షం కాలేదు, యెహోవా ప్రత్యక్షం కాలేదు, యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఎందుకు యెహోవా ప్రత్యక్షం కాలేదు? ఆ ముందు సందర్భంలో యెహోవా వాక్కు మండే ప్రవక్తగా ఉన్న ఏలియా గారికి ప్రత్యక్షమైంది కదా. కానీ తర్వాత సందర్భంలో ఎందుకు ప్రత్యక్షం కాలేదంటే, నువ్వు పర్వతము మీదకి వెళ్ళు అని జీవము కలిగిన దేవుడు ఒక ఆజ్ఞలాగా ఏలియా గారికి చెప్పినా కూడా ఏలియా గారు గృహ యందు మాత్రమే నిలిచి ఉన్నాడు తప్ప పర్వతం మీదకి వెళ్ళాల. అంతకుముందున్న ఈ యొక్క 16వ అధ్యాయం అవ్వచ్చు, 17వ అధ్యాయం అవ్వచ్చు, 18వ అధ్యాయం అవ్వచ్చు, నువ్వు కేరీదు వాగు దగ్గరికి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. ఏలియా గారు వెళ్ళారా? వెళ్ళలేదా? నువ్వు పలానా పట్టణంలో సారేపోతూ ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆవిడ నీకు ఆహారం ఇస్తుంది అని దేవుడు చెప్పాడు. ఏలియా వెళ్ళాడా? వెళ్ళలేదా? ఓకే, నువ్వు
దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము ఉన్న హోరేపు పర్వతానికి నువ్వు వెళ్ళు అని చెప్పి దేవుడు 19వ అధ్యాయంలో చెప్పాడు. అప్పుడు ఏలియా వెళ్ళలేదా? వెళ్ళాడు. చూడండి, నువ్వు పలానా చోటకు వెళ్ళు అని చెప్పినప్పుడు ఏలియా వెళ్ళాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. నువ్వు సారెపోతు పట్టణానికి వెళ్ళు అంటే ఏలియా వెళ్ళాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. నువ్వు హోరేపు పర్వతంలోకి వెళ్ళు అంటే ఏలియా వెళ్ళాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు. ఇజ్రాయెల్ ప్రాంతం నడిబొట్టు దగ్గర నుంచి ఇజ్రాయెల్ ప్రాంతం చివరి భాగంలో ఉన్న సారెపోతు పట్టణానికి కూడా కాలి నడక మీద నుంచి వెళ్ళాడు. సుమారు 200 రోజులు పైన పడుతుంది అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటా పోవాలంటే. సుమారు 20 రోజులు పైన పడుతుంది నడుచుకుంటా వెళ్ళాలంటే. అయినా వెళ్ళాడు. మళ్ళీ అరణ్య మార్గం గుండానే ఈ యొక్క పరిశుద్ధ పర్వతముగా ఉన్న హోరేపు పర్వతానికి ఎక్కి వెళ్ళాడు. అక్కడ కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, విశ్వాసంలో ఉన్న తారతమ్యం చూడండి. ఊర్లు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం ప్రయాణమే వెళ్ళాడు కాలి నడక మీద. చెప్పిన పని ప్రతిదీ చేశాడు. కాబట్టి యెహోవా ఒక వాక్కు ప్రత్యక్షమైంది. కానీ పర్వతములోనే ఉన్నాడు. కానీ పర్వతములో ఉన్న ఆయన పర్వతము మీదకి వెళ్ళమన్నప్పుడు మాత్రం వెళ్ళలా. ఇంకా వెళ్ళలేదు ఏంటి అని చెప్పి దేవుడు ప్రకృతిని ఉపయోగించుకొని ఏలియా గారికి చెప్తున్నాడు. గాలిగుండా దేవుడు హింట్ ఇచ్చాడు. దేవుడు వెళ్ళమన్నాడు కానీ నువ్వు వెళ్ళలేదు ఏంటని. భూమి బద్దలయ్యేటట్టు భూకంపం వచ్చింది. అలా కూడా ఇండికేషన్ ఇచ్చాడు. అయినా వెళ్ళాల. గాలి వచ్చింది, రాలా. ఈదురు గాలులు వచ్చింది, భయంకరంగా వచ్చినాయి. ఇలా ప్రకృతిలో ఉన్నవి అన్నీ కూడా వచ్చినాయి. ఏలియా గారికి చెప్తూ ఉన్నాయి, నువ్వు ఇంకా గృహంలోనే ఉన్నావే, దేవుడు పర్వతం మీదకి వెళ్ళమన్నాడుగా, నువ్వు ఇంకా వెళ్ళలేదేంటి అని దేవుడు ప్రకృతిని ఉపయోగించుకొని ఏలియా గారికి అన్నిసార్లు ఇండికేషన్ ఇచ్చినా సరే ఏలియా గారు అక్కడి నుంచి వెళ్ళా. ఆయన అక్కడే ఉన్నాడు. అంటే గృహలోనే ఉన్నాడు. పర్వతం మీదకి వెళ్ళాలి. మళ్ళీ అయినా సరే దేవుడే, ప్రేమ కలిగిన దేవుడు, తాను తన యొక్క ప్రవక్తగా భక్తుడుగా ఉన్న ఏలియా దగ్గరికి దేవుడే, ఒక తండ్రి ఒక బిడ్డ దగ్గరికి ఎలా అయితే తగ్గించుకొని మాట్లాడతాడో అలాగే దేవుడే తగ్గించుకొని మళ్ళీ గృహ దగ్గరికే దేవుడు వస్తాడు. వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు. చూడండి, అంతలో ఏలియా ఇచ్చిరా నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. చాలని చూడండి, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని చెప్పి దేవుడి యొక్క నిమ్మలమైన దేవుడి యొక్క స్వరం అక్కడ వచ్చింది. కానీ ఆ మాటకు అర్థం ఏంటి? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే మాటకు అర్థం ఏంటి? నేను నిన్ను పర్వతం మీద ఉండమన్నా కదా, నువ్వు ఇంకా గృహలోనే ఉన్నావేంది అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? ఆ మాటలోనే అర్థం. నేను ఎక్కడికి వెళ్ళమన్నా నువ్వు ఎక్కడ ఉన్నావు? పర్వతం మీద ఉండమంటే పర్వతము దిగువ భాగంలో లేకపోతే మధ్య భాగంలో ఉన్న గృహలోనే ఉన్నావేంటి నువ్వు? నేను వెళ్ళమన్న ప్రదేశానికి నువ్వు వెళ్ళలేదేంటి? నేను చేయమన్న పని నువ్వు చేయలేదేంటి? ఇలాంటి అర్థంతో వస్తుంది వాక్యం. అప్పుడు ఈయనేమన్నాడు చూడండి, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకు అతడు, ఇజ్రాయేల్ వారు నీ నిబంధన తోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేయడానికి చూస్తున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా చూడండి ఒక నిమిషం ఆగండి. చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. 10వ వచనానికి 14వ వచనానికి ఏమన్నా తేడా ఉందా? రెండు ఒకటేగా, సేమ్ టు సేమ్. కానీ 10వ వచనంలో ఏలియా ఒకటే మాట మాట్లాడాడు, అదే మాట తిరిగి 14వ వచనంలో మాట్లాడాడు. ఈ 10 నుంచి 14 వచనాలు మీరు చూసినట్లయితే ఈ గ్యాప్ లో దేవుడు సుమారు 3 నుంచి 4 సార్లు వరకు రాస్తుంది. యెహోవా ప్రత్యక్షం కాలేదు, యెహోవా ప్రత్యక్షం కాలేదు, యెహోవా ప్రత్యక్షం కాలేదు. తర్వాత 3 సార్లు ప్రత్యక్షం కాలేదు. తర్వాత 4వసారి ఏంటి? ఇంకా దేవుడే ఒక అడుగు తగ్గినట్టు రిప్రజెంటేషన్ అక్కడ రాసుండి ఒక మనిషితో మాట్లాడినట్టు నిమ్మలమైన స్వరంతో దేవుడు ఏలియా గారితో మాట్లాడాడు. నేను నిన్ను పర్వతం మీద ఉండమన్నా నువ్వెందుకు పర్వతం మీదకి రాకుండా గృహలోనే ఉన్నావు అని అడిగితే ఆయన ఏమన్నాడు? సేమ్ టు సేమ్ పాత డైలాగే మాట్లాడుతున్నాడు. నేను ఒక్కడనే మిగులున్నా. ఏ దేవుడిగా తెలియదా అండి? ఒకసారి ఆల్రెడీ నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పిన మాట పదే ఎందుకు చెప్తున్నావు?
నువ్వు చెప్పిన మాట కరెక్ట్ అయితే దేవుడు దానికి తగినట్టు మాట్లాడతాడు. నువ్వు చెప్పిన మాటలో ఒక తప్పు ఉంది, కానీ దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నాడు. నీ ప్రార్థనలో కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. నీ యొక్క ప్రార్థన దైవ చిత్తానుసారంగా ఉంటే దేవుడు దానికి అన్ని కూడా ఆమోదించి వాక్యానుసారంగా క్రియలు చేస్తాడు. నీ యొక్క ప్రార్థన దైవ చిత్తానుసారంగా లేకుండా, నీ యొక్క ప్రార్థన వాక్యానుసారంగా లేకుండా, నీ యొక్క ప్రార్థనలో నీ యొక్క ఇష్టము, నీ యొక్క చిత్తము, నీ యొక్క ప్రణాళిక మాత్రమే నువ్వు గురిగలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఎప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని జీవితంలో జరిగిస్తాడు? అలాంటి ప్రార్థనకు అసలు దేవుడు ఎందుకు రిప్లై ఇస్తాడు? నువ్వేం ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు అడుగుతాడు కదా. అలా అడిగినప్పుడు, అయ్యా నేను ఒక్కనే నీ యొక్క పని చేశాను అయ్యా, నేను ఒక్కనే నీకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా, నేను ఒక్కనే నీ ఒక్క వాక్యం చదువుతున్నాను అయ్యా, నేను ఒక్కనే నీ చర్చికి వస్తున్నాను అయ్యా, నేను ఒక్కనే ఎంతో కష్టపడి నీ చర్చికి ఎంతో దూరం నుంచి వస్తున్నానయ్యా, నేను ఒక్కనే పొట్టమర్చుకుని ఉపవాసం ఉంటున్నానయ్యా, నేను ఒక్కనే నీ కోసం ఇంతగా నిలబడి రోషం కలిగి నీ యొక్క పని చేస్తున్నానయ్యా అని చెప్పి తన్ను తాను గొప్పగా మాట్లాడుకుంటున్న భక్తుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, అయినా మారలా. ఏలియా రెండో అవకాశం ఇచ్చాడు, అయినా మారలా. మూడో అవకాశం ఇచ్చాడు, నాలుగో అవకాశం ఇచ్చాడు, మారలా. అన్ని అవకాశాలు ఇచ్చినా సరే మారకుండా ఫస్ట్లో ఎలా అయితే నేనొక్కనే మిగిలిన్నాను ఎలా అయితే మాట్లాడాడో, తిరిగి దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చినా సరే ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా తిరిగి మళ్ళీ అదే పాత ధోరణితోనే మాట్లాడుతున్నాడు, నేను ఒక్కనే మిగిలిన్నానయ్యా అని. ఇక దేవుడికి ఏం చేశాడు? ఆ ఏలియా గారికి ఎటువంటి అయితే పని ఇచ్చాడో ఆ పని ఏలియా దగ్గర నుంచి తీసేసి ఇంకొక భక్తుడికి దేవుడు అప్పగించాడు. ఓకేనా? అలా అప్పగించే క్రమంలోనే దేవుడు చిట్ట చివరిగా ఏలియా గారికి అప్పచెప్పిన పని మీరు చూడండి. సిరియా దేశాన్ని పరిపాలించడానికి నువ్వు 15వ వచనంలో ఉంటుంది, సిరియా దేశంను పరిపాలించడానికి నువ్వు హజయేలుకి పట్టాభిషేకం చేయి. అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించడానికి నువ్వు యోహుకు పట్టాభిషేకం చేయి. అలాగే నీకు మారుగా, చూడండి, నీకు మారుగా అంటే అర్థం ఏంటి? నీ టైం అయిపోయినట్టేగా. అంటే నువ్వు దేవుడికి చేసే నీ యొక్క యాజకత్వం కానీ, ప్రవక్త అను హోదా కానీ, నువ్వు దేవుడి ద్వారా దేవుడి కొరకు నువ్వు చేయాల్సిన ఆ యొక్క పనులు కానీ అన్నీ అంతటితో ఆగిపోయి నీకు మారుగా ఇప్పుడు వరకు నువ్వు చేసావు, ఇక నుండి నీకు మారుగా ఎలీషా చేస్తాడు, సో నువ్వు ఎలీషాకి పట్టాభిషేకం చెయ్యి అని అన్నారు. అలా అన్నప్పుడు అంత మాత్రమే కాకుండా దేవుడు అక్కడ ఇంకో రకంగా మాట్లాడతాడు. చూడండి ఎలా అంటే, చాలా జాగ్రత్తగా చదవండి. ఎలా అంటే 17వ వచనంలో హజయేలు ఎవరు? సిరియా దేశానికి పట్టాభిషేకం చేయబడబోచున్న రాజు. హజయేలు యొక్క ఖడ్గము తప్పించుకున్న వారిని యోహు హతము చేయును. యోహు అంటే ఇజ్రాయెల్ దేశానికి పట్టాభిషేకం చేయబోచున్న ఆ యొక్క రాజు యోహు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును. చూడండి, సిరియా రాజు దగ్గర మిస్ అయితే ఇజ్రాయెల్ రాజు చంపేస్తాడు. ఇజ్రాయెల్ రాజు దగ్గర ఒకవేళ పొరపాటును మిస్ అయితే ఎవరి చేతుల్లో పడతాడు? ఎలీషా రాజు కాదుగా. ఎలీషా ఎవరు? దేవుడు యొక్క పని చేసే ఒక యాజకుడు, దేవుడు యొక్క పని చేసే ఒక ప్రవక్త. ఓకే, మీరు ఇక్కడ ఎక్కడ నీ మనసులో ప్రశ్నలు రావట్లేదండి. ఒక వ్యక్తిని హతం చేయాలంటే అతను మేబీ ఒక సైనికుడు అయి ఉండాలి, ఓకే, సైన్యాధిపతి అయి ఉండాలి, లేకపోతే ఓకే మహారాజులు అయి ఉండాలి, ఓకే. కానీ ప్రవక్త చేతుల్లో పడటం ఏంటి? ప్రవక్త హతం చేయటం ఏంటి? అందులోనూ రాజుల చేతుల్లో నుంచి తప్పించుకుంటే, ఇద్దరు రాజుల చేతుల్లో నుంచి తప్పించుకుంటే గనక అప్పుడు వచ్చి ఎలీషా హతం చేస్తాడు. ఓకే, అంటే ఈ ముగ్గురులో కల్లా ఎవరు పవర్ఫుల్ అని అర్థం? ఎవరు పవర్ఫుల్? రాజులు కాదు, దేవుడి చేత యాజకత్వంలోకి నిలబడ్డ ఆ యొక్క ప్రవక్త ఎలీషా రాజుల కన్నా కూడా పవర్ఫుల్. చూడండి, ఏదన్నా సరే ఒకరిని హతం చేయాలని చెప్పి యుద్ధం జరిగే నెపంలో ఉందనుకోండి, శత్రువు మన మీద దండెత్తి వచ్చినప్పుడు ఆ శత్రువుకి స్టార్టింగే మన దగ్గర ఉన్న మహాబలవంతుడిని యూదుని అడ్డమేసి ఆపుతారా? లేకపోతే ఆ శత్రువు యొక్క బలం ఎంత అని తెలుసుకుంటానికి మామూలుగా ఎరాస్తారా? చెప్పండి మీరే.
శత్రువు యొక్క బలం తెలియాలంటే ముందు ఒక ఎర వేస్తారు. ఎర వేయకుండా మన దగ్గర ఉన్న సమస్తము అడ్డం పెట్టి శత్రువు మీద దండెత్తారా స్టార్టింగే? అప్పుడు మనం ఈజీగా ఓడిపోతాం. స్టార్టింగే మన యొక్క శక్తి మొత్తం యావత్తు దారిపోస్తే శక్తిహీనుడిగా అయిపోయి మనము బలహీనపడిపోతాం. ఒకసారి ఎరేసారనుకోండి, అప్పుడు ఎదుటోడి యొక్క బలం తెలుస్తుంది. ఆ బలానికి తగినట్లు మనం వెల్గా ప్రిపేర్ అయిపోయి సంసిద్ధులైపోయి మన యొక్క బలం ఏంటి, అతని యొక్క బలం ఏంటి అని కంపారిజన్ చేసుకొని అంత బలవంతుణ్ణి మనం ఓడించాలంటే మనం ఇంకా మహా బలవంతులుగా ఉండాలని చెప్పి ఇంకా మంచి ప్లాన్తో వెళ్ళిపోయి అతను ఓడిస్తారు. ఓకేనా? అలాగే దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. ఆహాబు మహారాజు, ఇజ్రాయేల్ దేశానికి మహారాజు. ఆహాబు ఆయన ఇజ్రాయేల్ రాజులు అందరిలో కల్లా కూడా మిక్కిలి ఘోరమైన హేయమైన క్రియలు చేసి అందరి రాజుల కన్నా కూడా ఎక్కువగా దేవుడి చేత ఆగ్రహానికి గురి చేయబడి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క స్త్రీ వ్యామోహానికి లేకపోతే అందంకి దాసోహంగా అయిపోయి ఈ యొక్క యెజబెలు అను ఒక అన్య దేవతలను పూజించే ప్రార్థించే ఒక యువరాణి, ఆమె యొక్క నాన్నగారు కూడా అన్ని దేవతలను పూజించే ఒక మహారాజు ప్లస్ ఒక అన్ని దేవతల యొక్క ప్రవక్త. అలాంటి ఆవిడ్ని ఈయన ఇజ్రాయెల్ రాజు పెళ్లి చేసుకుంటాడు. దానికి ప్రతిగా వచ్చిన బహుమానం ఏంది? ఆమె ఇజ్రాయెల్ దేశానికి మహారాణిగా ఉండటం మాత్రమే కాకుండా తన యొక్క ఆచరణ ప్రకారము, తన యొక్క వంశపారంపర్యంగా తనకు వచ్చిన అలవాట్ల ప్రకారము అన్ని దేవతలను అంటే బయలుదేవతలను, అశ్షూరు దేవతలను వీటన్నిటిని కూడా ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చి అన్య దేవతల కోసం ఎంతగానో దేవతా స్తంభాలని ప్రతిష్ఠించి పూజలు చేపిస్తూ ఉంటాం. మాత్రమే కాకుండా ఎంతో మంది అన్య దేవతల యొక్క అబద్ధపు ప్రవక్తలను నిలబెట్టింది. దేవుడికి కోపం రగులుకుంది. సో ఇక్కడ వీళ్ళ చేతిలో నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు కాపాడాలి. మరి ఏలేమంటున్నాడు, ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, నన్ను చంపేసి, నా వల్ల కాదు, చేసినంత వరకు చేశా, ఇంకా నా వల్ల కాదు, నేను ఏ పాటోడిని, నా ప్రాణాన్ని తీసేసుకో, నేను నా తండ్రి నా పితరుల కన్నా కూడా నేనేం గొప్పవాడిని కాదు కదా, నా ప్రాణాన్ని తీసేసుకో అయ్యా, విసుగుపోయానయ్యా, వేసారిపోయానయ్యా అని చెప్పి దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తిరిగి అవకాశం ఇచ్చాడు బలపరచటానికి. సాక్షాత్తు దేవుని యొక్క దూతను పంపి మరీ అతనికి ఆహారం ఇచ్చాడు. చూడండి, ఒక్క పూట తిన్న ఆహారం వల్ల వచ్చిన బలము చొప్పున 40 రోజులు 40 రాత్రుల పాటు ప్రయాణం అయిపోయి దేవుని యొక్క పరిశుద్ధ పర్వతముగా ఉన్న ఆ యొక్క హోరేబు పర్వతానికి ఆయన ఎక్కి వెళ్ళారు. ఓకేనా? ఒక్కరోజు ఆహారమేగా, కానీ ఆహారం పెట్టింది ఎవరు? దేవుడి యొక్క ఆజ్ఞ చొప్పున దేవుని యొక్క దూత వచ్చి బొగ్గులను తీసుకుని వచ్చి అక్కడక్కడ ఇన్స్టెంట్ గా వంట చేసి మరి దేవుని యొక్క ప్రవక్తకు వడ్డించింది. ఓకేనా? ఇదంతా మీకు తెలిసిందే. కానీ ఇంకా ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే ఏలియా మనస్తత్వం ఎట్టుంది? నేను ఒక్కనే మిగులున్నా, నేను తప్ప ఎవరో లేరు, ఇంత మటుకు చాలు, నేను నా పితరుల కన్నా కూడా గొప్పవాడిని కాదు, నన్ను తీసుకెళ్ళిపో, నా ప్రాణం తీసుకెళ్ళిపో అని చెప్పి దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. అది దేవుడికి నచ్చలా. ఇంకా నువ్వు చేయనంటున్నావు కాబట్టి నీ చేతుల్లో నుంచి ఈ పని తీసుకొని వేరే వాళ్ళకి అప్పచెప్తున్నా. అలాగే ఈ యొక్క ఆహాబు రాజు ఎంతో క్రూరంగా దేవుడికి ఎంతగానో హేయమైన పనులు చేస్తున్నాడు. సో ఆహాబు వల్ల ఇజ్రాయెల్ దేశంలో ఎలా అయితే విగ్రహారాధన వచ్చిందో ఆ విగ్రహారాధన అంతని కూడా నిర్మూలన చేయడానికి దైవ చిత్తానుసారంగా సిరియా దేశంలో ఈ యొక్క వ్యక్తి సిరియా దేశంలో ఇతను హజయేలుని నువ్వు పట్టాభిషేకం చెయ్యి, ఇజ్రాయెల్ దేశానికి యోహు నువ్వు పట్టాభిషేకం చెయ్యి, అలాగే ఇజ్రాయెల్ దేశం మీద ప్రవక్తగా నీకు బదులుగా అనగా నీకు మారుగా ఎలీషాని నువ్వు అభిషేకించు అని చెప్పి ఏలియాకు చెప్తారు. అక్కడే దేవుడు ఇండికేషన్ ఇచ్చాడుగా, నీకు మారుగా పలానా వాళ్ళని ఎలీషాని నువ్వు అభిషేకించు అన్నప్పుడు ఏలియా ఏం మాట్లాడాల, సరెండర్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఓకేనా? చూడండి, దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి? ఒక అవకాశం వచ్చింది. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతంగా అన్న ఈ యొక్క హోరేబు పర్వతం మీదకి వెళ్ళు అని దేవుడి చేత వాక్యానుసారంగా వాక్కు ప్రత్యక్షమై ఒక ఆజ్ఞ పొందుకున్నాడు. పర్వతానికి ఎక్కుపోవాల. దేవుడు ఎన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చాడు. 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మీరు చూడండి, మళ్ళీ చదువుతా చూడండి, ఎన్ని రకాల అవకాశాలు ఇచ్చాడు చూడండి. ఫస్ట్ అవకాశం బలమైన పెనుగాలి, రెండో అవకాశం పర్వతములు బద్దలవటం, మూడో అవకాశం శిలలు చిన్నాభిన్నములాయను, నాలుగో అవకాశం గాలి దెబ్బ, ఐదో అవకాశం భూకంపం, ఆరో అవకాశం మెరుపు,
6 అవకాశాలు వచ్చినాయి. సుమారు 6 అవకాశాలు వచ్చినాయి. 6 అవకాశాలు వచ్చినా సరే దేవుడు యొక్క పని చేయలే. అంటే గృహను విడిచి పర్వతం మీదకి వెళ్ళాల. ఓకేనా? దేవుడు అన్నిసార్లు ప్రత్యక్షమయ్యి చెప్పినా కూడా వెళ్ళాల. అలా వెళ్ళనప్పుడు దేవుడు ఏం చేశాడు తర్వాత మీరు చెప్పండి? మళ్ళీ సేమ్ టు సేమ్ దేవుడు పర్వతానికి వెళ్ళు అని అన్నాడా? అనలా. ఏం చెప్పాడు? అంత ముందున్న వచనంలో అవకాశాలు ఇచ్చాడు. 6 లేకపోతే 7 సార్లు దేవుడు ప్రకృతిని ఉపయోగించుకొని చెప్తున్నాడు, వెళ్ళు 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 అని. వెళ్ళకపోయేసరికి ఇంకా ఇతను నా మాట వింటలేదు కదా. తనేమంటున్నాడు? ఇంకా చాలు, నీ పని నేను ఇంకా చేయలేను అని అంటున్నాడు కదా. సరే, ఇతని దగ్గర నుంచి తీసేసి వేరే వాళ్ళకి దేవుడి యొక్క పని అప్పచెప్తా. ఇతనికి అంటే ఏలియాకు మారుగా ఎలీషాని అభిషేకించడం, ఆహాబుకి మారుగా యోషును అభిషేకించడం, లేకపోతే పట్టాభిషేకం చేయడం. అలాగే ఒక ఫ్రెండ్షిప్ లాగా మిత్ర దేశంగా ఈ యొక్క సిరియాని పెట్టుకొని, సిరియా దేశంలోనేమో ఈ యొక్క హజయేలుకి పట్టాభిషేకం చేయటం. ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. అలా చెప్పి అంత పని చెప్పి ఏం చెప్పాడండి లాస్ట్లో? ఎక్కడికి వెళ్ళమన్నాడు? పర్వతం మీదకి వెళ్ళమన్నాడా? కాదు. ఇంకా పర్వతం మీదకి వెళ్ళే అవకాశం పోయింది. జాగ్రత్తగా పరిశీలించు. పర్వతము మీదకి వెళ్ళే అవకాశము పోయింది. ఎంత గొప్ప అవకాశం అది! అది మామూలు అవకాశం అనుకుంటున్నారా? కాదండి. హోరేబు పర్వతం అనగా సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమైన పర్వతము, దేవుని పర్వతము అని మారుగా పేరున్నది. ఇజ్రాయెల్ దేశంలో గొప్ప ప్రవక్త, బైబిల్ అంతటిలో కూడా అత్యధికమైన సార్లు ఒక పేరు మెన్షన్ చేయబడిన ప్రవక్త మోషే. దేవుడి యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్న ప్రవక్త మోషే. ఆ మోషే యొక్క హోరేబు పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడి యొక్క ఆజ్ఞ చొప్పున మోషే హోరేబు పర్వతంకి ఎక్కి వెళ్ళాడు. యెహోవా సాక్షాత్తు అగ్ని రూపమున ఆ యొక్క హోరేబు పర్వతం మీద ప్రత్యక్షమయ్యాడు. మోషే యొక్క మొహం యొక్క వెలుగు ఎంత గొప్పగా ఉంది! ఆయన్ని చూసిన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇంత తేట తెల్లగా ఎప్పుడు చూడలేదే. ఇది దేవుడి యొక్క వెలుగే, మనిషి యొక్క వెలుగు కానే కాదు, మనిషి యొక్క తేజస్సు కానే కాదు. దేవుడి యొక్క తేజస్సు చేత వెలిగింపబడ్డ మోషే. ఇదంతా ఎక్కడ జరిగింది? దేవుని పర్వతమైన హోరేబు. అట్టి అవకాశము ఏలియా మిస్ అయ్యాడా లేదా? పర్వతం మీదకి వెళ్ళమన్నాడు, గృహ వరకు వెళ్ళినాడు. అంటే ఆ పర్వతము అధిరోహించాల్సిన అవకాశము ఏలియా గారికి ఉన్నా సరే మధ్య మార్గమునే ఆయన యొక్క ప్రయాణాన్ని ఆపేసుకొని ఇంతవరకు చాలు, ఇంకా నేను చేయలేనులే అని చెప్పేసి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుడు స్పష్టంగానే చెప్పాడు. ఇక్కడ ఎలా చెప్పాడు చూడండి. నీవు మరలి, అంటే గృహ దగ్గర నుంచి మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి అక్కడ ప్రవేశించి, అక్కడ చిట్ట చివరిగా నువ్వు చేయాల్సిన పనులు ఏంటంటే ముగ్గురు వ్యక్తులు నువ్వు అభిషేకించడం, అలాగే పట్టాభిషేకం చేయటం. ఓకే, ఆ తర్వాత ఇంకా ఏదన్నా సరే సూరకార్యం జరిగిందా ఏలియా గారి ద్వారా? చివరిసారిగా దేవుడే ప్రత్యక్షమయ్యి అగ్ని రథముల చేత ఏలియా గారిని తీసుకువెళ్ళారు. అలాగే అదేంటి, ఏలియా యొక్క దుప్పటి చేత యోర్దాను నదిని 3 సార్లు కొట్టబడటం, చీల్చబడటం జరిగింది. 6 నెలల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైందండి. సో ఈ యొక్క కంటెంట్ మొత్తం మీరు మరోసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఒకానొక ప్రవక్త ఉన్నాడు, అంటే ఏలియా గారు ఉన్నారు. ఏలియా గారికి దేవుడు ఏం చెప్పాడు? పర్వతము మీదకి వెళ్ళు అని దేవుడు చెప్పినా సరే ఆయన అలా వెళ్ళని తరుణంలో దేవుడు ప్రకృతిని ఉపయోగించుకొని సుమారు 6 లేకపోతే 7 సార్లు అతన్ని హెచ్చరించాడు, వెళ్ళు. దేవుడు చెప్పిన ప్రదేశం పర్వతం మీదకి, కానీ నువ్వు ఉన్న ప్రదేశము పర్వతము మధ్య భాగమున గృహలో నువ్వు ఉన్నావు. సో నువ్వు గృహను విడిచి పర్వతం మీదకి వెళ్ళు అని ప్రకృతిని ఉపయోగించుకొని దేవుడు 7 సార్లు వరకు ఈ యొక్క ఏలియా గారిని హెచ్చరించినా గద్దించినా సరే ఆయనకి వెళ్ళలేదు. కాబట్టే దేవుడు అతన్ని మరలి అరణ్య మార్గం గుండా వెళ్ళిపోయి ఆ 3 వ్యక్తులను అభిషేకించు, పట్టాభిషేకం చెయ్యి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఓకే, ఒకానొక అవకాశం ఇచ్చాడు దేవుడు, పర్వతాన్ని అధిరోహించడం. నువ్వు పర్వతం మీదకి వెళ్ళు. నేను అశూరు దేవతలను పూజించే ఈ యొక్క అన్ని దేవతల ప్రవక్తలను కూడా ఏలియా గారు హతం చేశారు. ఇంతమందిని హతం చేశారు. ఆకాశం నుండి అగ్ని వచ్చేటట్టు ప్రార్థన చేశారు. దేవుడికి ఎంతో ఇష్టమైన బలి అర్పించారు.
ఇంత చేసిన ప్రవక్త కేవలం ఒక్క స్త్రీ చేసిన శపథానికి, అంటే నేను చంపేస్తా, రేపటి రోజుకెళ్ళి నేను చంపకపోతే దేవతల యొక్క శాపము లేకపోతే కోపము నా మీద రగులును గాక అని యెజబెలు ఛాలెంజ్ చేస్తుంది మండే ప్రవక్తకు ఉన్న ఏలియా. ఇదంతా కూడా 1వ రాజులు 19వ అధ్యాయము 1వ వచనము 2వ వచనంలో రాసి ఉంటుంది. చూడండి, అది కూడా యెజబెలు ఒక 19వ అధ్యాయంలో ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజబెలునకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానమును పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఆ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఓకేనండి, ఒక స్త్రీ చేసిన ఛాలెంజ్కి భయపడి ఏలియా గారు పారిపోయారు. దేని ప్రాణ భయంతో. వినటానికి ఎలా ఉంది మీకు? సామాన్యంగా మన జీవితంలో జరిగేది ఇదే. అందుకే యాకోబు అను దేవుడి యొక్క శిష్యుడు ఆ యొక్క యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో ఒకనొక వాక్యం ఉంటుంది, ఏలియా మనవంటి స్వభావం కలిగిన వాడే అని. ఎందుకు ఆ మాట అన్నారంటే, చూడండి 17వ వచనంలో ఏలియా గారు చేసిన శూర కార్యాలు ఎంత గొప్పవి, 18వ అధ్యాయంలో ఏలియా చేసిన శూర కార్యాలు ఎంత గొప్పవి. అలాంటిది 19వ అధ్యాయంలో వచ్చేసరికి ఒకానొక స్త్రీ మాట్లాడిన మాట, రేపటిలో నిన్ను చంపేస్తా అని ఒక మాట మాట్లాడింది. రేపటిలోగా నిన్ను చంపేస్తా. నువ్వు ఎలా అయితే ఒక అన్ని దేవతల ప్రవక్తలను ఎలా అయితే నీ యొక్క ఖడ్గము చేత చంపేశావో, అలాగే రేపటిలోగా నేను నీ చంపేసి వాళ్ళ ప్రాణం ఎలా అయితే పోయిందో రేపటిలోగా నీ ప్రాణం కూడా అలాగే పోతుంది అని చెప్పి ఒక దూత చేత హెచ్చరింపు ఇచ్చాడు యెజబెలు. ఆ యొక్క మరణ భయం వలన ఆయన పారిపోయాడు. అంతకుముందు పారిపోలేదే, నిలబడి దేవుడి యొక్క కార్యాలు చేశాడుగా. ఇప్పుడు మాత్రం ఎందుకు పారిపోయాడు? విశ్వాసంలో ఉన్న తారతమ్యం. సో ఏలియా లాగా మనం కూడా విశ్వాసంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆ యొక్క సంఘటనలో వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే. నీ జీవితంలో దేవుడు ఇంతకు ముందు ఎన్నో అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు చేసి ఉన్నాడు, అద్భుతాలు చేసి ఉన్నాడు నీ జీవితంలో దేవుడు. అలాంటిది ప్రస్తుత కాలంలో నీకు వచ్చిన ఏదో ఒక శ్రమను బట్టి గడచిన కాలంలో దేవుడు నీకు చేసిన అన్ని మేలు అన్ని అద్భుతాలు నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఇప్పుడున్న కాలంలో ఉన్న శ్రమను మీద మాత్రమే నువ్వు భయపడిపోయి కంపించిపోయి నా ప్రాణం ఏమైపోతుందో, మరణాపేక్ష కలిగి ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకుపో అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావే. ఒకసారి జ్ఞాపకం చేసుకో, దీనికన్నా ఎక్కువ శ్రమ ఆపద కష్టాలు గడచిన కాలంలో నీకు వచ్చినాయిగా. అప్పుడు అన్ని శ్రమలు దేవుడు నీకు జయాన్ని ఇచ్చాడు, ఆదరించాడు, ప్రత్యక్షమై నీతో మాట్లాడాడు. అవన్నీ ఎందుకు మర్చిపోతున్నావు? గడచిన దినంలో దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు జ్ఞాపకం చేసుకో, ప్రతి ఒక్క అద్భుతం జ్ఞాపకం చేసుకో. గడచిన కాలంలో చేసిన సహాయమును మరచి ప్రస్తుత కాలంలో నువ్వు ఎందుకు భయం పొందుతున్నావు? అలా ఉండకూడదు. నిన్న చేసిన దేవుడు నేడు చేయడా? ఏలియా జీవితంలో ఆయన అలాంటి చిన్న విషయమై బలహీనపడిపోయి మరణాపేక్ష కలిగి పారిపోయాడు. అంత మాత్రమే కాకుండా ఆ పారిపోయే క్రమంలో నేనొక్కడనే మిగులున్నా అని రెండు సార్లు దేవుడితో మాట్లాడాడు. 2 సార్లు మాట్లాడినప్పుడు దేవుడు 2 సార్లు తిరిగి సమాధానం ఇవ్వాల, ఒకసారి సమాధానం చెప్పాడు. అదేంటిదంటే 18వ వచనంలో, అయినను ఇజ్రాయేల్ వారిలో బయలునకు మోకాళ్ళు వేయకుండా నోటితో బయలుకు ముద్దు పెట్టుకోకుండా ఉన్నవాళ్ళు 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు. ఒకనొక సందర్భంలో నాబోటుడు అనుకుంటాడు, నేను లేకపోతే మందిరంలో పాటలు పాడేవాళ్ళు లేరు, నేను లేకపోతే భోజనాలు వడ్డించేవాళ్ళు లేరు, నేను లేకపోతే అసలు వాక్యం చెప్పేవాడే లేడు, నేను లేకపోతే చర్చి నడిపించేవాడే లేడు,
అని ఒకనొక సందర్భంలో నాబోటుడు అనుకుంటాడు. కానీ దేవుడు యొక్క వాక్యం ప్రత్యక్షమై అలాంటి గర్విష్ఠులతో మాట్లాడుతుంది. నువ్వు కాకపోతే దేవుడికి 7,000 మంది ఉన్నారు. ఏలియా కాలంలో దేవుడు మాట్లాడిన మాట ప్రస్తుత కాలంలో దేవుడు అలా సిద్ధపరచుకోడా? నువ్వు కాకపోతే ఇంకోడు దేవుడు యొక్క పని చేయడా? దేవునికి అవకాశం ఇస్తున్నాడు, పర్వతం మీదకి వెళ్ళు అని. అవకాశం నువ్వు చేజాతులా వదులుకున్నావు, అవకాశం కోల్పోయింది నువ్వు. సో దేవుడు యొక్క పని చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. తేట తెల్లగా ప్రత్యక్షమై దేవుడు నీకు సాక్షాత్తు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా ఆ మార్గము గుండా మధ్యలో ఆగిపోయి నా వల్ల కావట్లా, నా ప్రాణం తీసేసుకో అయ్యా అని దేవుడు నువ్వు మొరపెడుతున్నావు. దేవుడు అయినా సరే ప్రేమ కలిగిన దేవుడు తండ్రి స్థానంలో ఉండి నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఇంకా ఆ యొక్క ఉనికిని, ప్రత్యక్షతని, అలాగే నీ యొక్క ప్రణాళికని నీకు పదే పదే జ్ఞాపకం చేసి సాగిపోయి ముందుకు వెళ్ళు అని దేవుడు నీకు చెప్తున్నా సరే ఉన్న చోట ఆగిపోయి నా ప్రాణం తీసేసుకో, నేను ఇంకా ఈ పని చేయలేను అయ్యో అని చెప్పి నువ్వు మొరపెడుతున్నావే. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు కాకపోతే 7,000 మంది. వెంకీ, నువ్వే వాక్యం చెప్పేవాడివా? నువ్వు కాకపోతే 7,000 మంది ఉన్నారు. నువ్వే పాటలు పాడేవాడివా? నువ్వు కాకపోతే 7,000 మంది. నువ్వే కొల్లూరులో చర్చి పెట్టేవాడివా? నువ్వు కాకపోతే ఇంకా 7,000 మంది చేత నేను చర్చి పెట్టించగలను, దేవుడు యొక్క పని జరిగించగలను. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. గడ్డి పరకతో మాట్లాడించగలిగిన వాడు మనిషి చేత మాట్లాడించలేడా? ఒకవేళ అన్యులు అవ్వచ్చు, విగ్రహారాధికులు అవ్వచ్చు, శక్తి చేత బలము చేత మనిషి యొక్క నోరు మూపించగలరేమో, కానీ రాళ్లతో సైతము దేవుడు తన నామ మహిమార్థమై కీర్తనలు ఉజ్జీవంతో కూడిన హోసన్న అను మాట రాళ్లతో సైతము దేవుడు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు. ప్రవక్తల యొక్క నోరు నువ్వు మూపిస్తావేమో, కానీ ప్రవక్తలకు సైతము బుద్ధి చెప్పటానికి దేవుడు మూగజీవిగా ఉన్న గాడిదకు సైతము వాక్కునివ్వగలిగిన వాడు. అట్టి గొప్ప శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాం. ఆయన పని చేయటం మనకు బాధ్యత, ఆయన పని చేయటం మనకు యోగ్యత, ఆయన పని చేయటం దేవుడు మనకిచ్చే ఒక మంచి అవకాశం. అవకాశాన్ని వాడుకొని అది చిన్నదైనా పెద్దదైనా దేవుని యొక్క కనుదృష్టిలో ఉండి పనిచేయటం మాత్రమే ముఖ్యం. అంతకు మించి నేను చేయలేను, నా ప్రాణం తీసేసుకో అని నువ్వు అన్నావా, దేవుణ్ణి దుఃఖపరిచేవాడుగా ఉంటావు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాడు అది మంచిది కాదు. అలాంటి హృదయము, అలాంటి యాజకత్వము మంచిది కాదు. దేవుడు ఫీల్ అవుతారు. ఓకే, ఇంతవరకు చూసారు కదా, వాక్యం అర్థమైందా? తర్వాత ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఇంకొక ప్రశ్న తలెత్తింది, చెప్తా చూడండి, జాగ్రత్తగా ఆలోచించు. ఏలియా గారి జీవితంలో చదువు. ఇప్పుడు నేను ఏలియా గారి గురించి ఇలా చెప్పా కదా, కానీ ఆయన తక్కువ చెప్పాలని కాదండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. మనము కూడా మన యొక్క గత జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, కానీ ప్రస్తుత కాలంలో ఒక అనారోగ్యం వచ్చినా, ప్రస్తుత కాలంలో ఒక ఆర్థిక లేమి వచ్చినా, ప్రస్తుత కాలంలో ఏదైనా సరే చెప్పుకోలేని బాధ వచ్చినా సరే, అంతకుముందు దేవుడు ఎన్నో మేలు చేసినా అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉన్న ప్రాబ్లం మీద మాత్రమే దృష్టి పెట్టి నేను భరించలేకపోతున్నా, నన్ను తీసుకుపో, నా వల్ల కావట్లా, నన్ను తీసుకుపో అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. అలా చేయకూడదు, అలా చేయకూడదు. ఓకే, నెక్స్ట్ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, చూడండి, ఏలియా గారు దేవుడి యొక్క పని చేసే ఒక గొప్ప యాజకుడు. 3 సందర్భాల్లో ఆయనకి దేవుడు వివిధ రకములుగా ఆహారాన్ని అనుగ్రహింపజేశాడు. ఆయన మనుషులతో పాటు ఉన్నప్పుడు ఆయన కింద ఉన్న శిష్యులు ఆయనకి ఆహారాన్ని కానీ, ఆయనకి కావాల్సిన అవసరాలు, అక్కర్లన్నీ తీర్చారు. ఓకే, కానీ భూమి మీద 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవదు అని ఆహాబు మహారాజుకి ఏలియా గారు ఎలా అయితే ప్రవచనాత్మకంగా గద్దింపుగా మాట్లాడాడో, ఆ యొక్క ప్రవచనము చెప్పిన పిమ్మట దేవుడి యొక్క ఆజ్ఞ వాక్యము ఏలియా గారికి ప్రత్యక్షమై, నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను కాకులమునకు ఆజ్ఞ ఇచ్చా నీకు ఆహారం పెట్టమని. అది మొదటి సందర్భం. రెండో సందర్భంలో నువ్వు సారెపొత్తు గ్రామానికి వెళ్ళు, అక్కడ విధవరాళ్ళకి ఆజ్ఞ ఇచ్చా నీకు ఆహారం పెట్టమని. ఓకే, నెక్స్ట్ మూడో సందర్భం, నువ్వు బద్రీషు వృక్షం కింద పడుకొని ఉన్నావు, అప్పుడు సాక్షాత్తు దేవుని యొక్క దూతలకు దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు, నీకోసం రొట్టెలను కాల్చిన బొగ్గుల మీద పెట్టి నీకు ఆహారముగా అనుగ్రహించమని. ఈ 3 సందర్భాల్లో
3 సందర్భాల్లో ఒకే ఆహారం తిన్నాడా? లేదు. కాకులము దగ్గర తిన్న ఆహారం ఏంటి? విధవరాల దగ్గర తిన్న ఆహారం ఏంటి? దేవుని యొక్క దూతల ద్వారా తిన్న ఆహారం ఏంటి? కామన్ పాయింట్ మీరు అందరూ చూసుకోండి. 1వ రాజులు 17వ అధ్యాయంలో ఒక్కొక్కటి కంపారిజన్ చేసుకోండి. 17వ అధ్యాయంలో కాకులం దగ్గరకు వద్దాం. యెహోవా వాక్కు 17వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు తాగుము. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకులమునకు ఆజ్ఞాపించి తిని. అది అండర్లైన్ చేసుకోండి. కాకులమునకు ఆజ్ఞాపించి తిని. ఓకే, నెక్స్ట్ 9వ వచనం. 17:9. సిదోను పట్టణం దగ్గర సారెపాతు ఊరిలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చే వాక్యము 9వ వచనము. నేను నిన్ను పోషించుటకు అతనున్న ఒక విధురాలికి నేను సెలవిచ్చి తిని. చూడండి, కాకులములకు ఆజ్ఞ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అలాగే విధవరాలకి ఆజ్ఞ ఇచ్చిన ఆయన ఎవరు? అలాగే దేవుని యొక్క దూతనికి ఆజ్ఞ ఇచ్చిన ఆయన ఎవరు? సో దేవుడి యొక్క పని చేయటానికి పూనుకొని పనిచేసే మండే ప్రవక్తగా ఉన్న ఈ యొక్క ఏలియా గారికి ఆహారం ఇవ్వటానికి 3 రకాల సందర్భాలలో దేవుడు పక్షులను వాడుకున్నాడు. ఓకే, దేవుడు విధవరాలను వాడుకున్నాడు. ఓకే, దేవుడు సాక్షాత్తు ఆయన దూతలను పంపించాడు. నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూడండి. సృష్టి యావత్తులో ఎన్నో వందల వేల కోట్ల కొలది పక్షులు ఉన్నాయి. ఓకే, సాక్షాత్తు బైబిల్ ప్రకారం చెప్పాలంటే పావురము నిష్కలంకమైన పక్షి. ఓకేనా? మరి పావురం జాతి కూడా ఆహారం పంపించవచ్చు కదా నిష్కలంకంగా. మరి ప్రవక్తగా దేవుడి యొక్క పనిచేసే యాజకుడు కదా. కాకి దేనికి సాదృశ్యం? పిండం పెడతాంగా ఎవరన్నా చచ్చిపోతే హిందూ ధర్మం ప్రకారం. ఎవరు తింటే పావురాలు వచ్చి తింటాయా, కాకులు వచ్చి తింటాయా? ఎందుకు? సో హిందూ ధర్మం ప్రకారం కాకి మేబీ కొన్ని ఇలాంటి చావు సందర్భాల్లో అపశకునానికి సాదృశ్యం. ఓకేనా? కానీ దేవుడు ఏ జీవిని వాడుకొని ఆ యొక్క ప్రవక్తకి ఆ సందర్భంలో ఆహారం ఇచ్చాడు. మనుషులందరి దృష్టిలో కాకి మేబీ శపించబడింది అనుకోవచ్చు, లేదా దొంగతనం చేసి ఆహారం తీసుకుపోద్ది. బయట ఏదన్నా ఎండబెట్టాం, ఓకే, ఏమనుకుంటాం మనం? ఎండబెట్టినప్పుడు జాగ్రత్త పడండి, లేదంటే కాకులు వచ్చి పాడు చేస్తాయి, లేకపోతే కాకులు వచ్చి తీసుకుపోతాయి అంటారా? అంటే దాని తత్వం ఏంటి? దొంగతనం చేసే తత్వం ఉందా? ఎదుటోడు సొమ్ము తీసుకుని పొట్ట పోషించుకునే తత్వం ఉందా? కానీ దేవుడు అలాంటి జీవిని వాడుకొని ఆయన యొక్క ప్రవక్తకి ఆకలి తీర్చాడు. ఎంత గొప్ప దేవుడు! సో మనుషులందరూ కూడా ఆలోచించే విధంలో మన దేవుడు ఆలోచించడు. అంటే నేను ఎలా ఆలోచించుకుంటున్నాను దానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దేవుడి యొక్క ఆలోచన ఉండదు. మేబీ నేను వాక్యం చెప్పొచ్చేమో, ప్రార్థన చేయొచ్చేమో, పాటలు పాడుకోవచ్చేమో, కానీ నా ఆలోచనలు వేరు, దేవుడి యొక్క ఆలోచనలు వేరు. అనగా మనిషి యొక్క ఆలోచనలు వేరు, దేవుడి యొక్క ఆలోచనలు వేరు. మనిషి యొక్క తర్ఫీదు కాలం అవ్వచ్చు, మనిషి యొక్క ప్రణాళికలు వేరు, దేవుడి యొక్క ప్రణాళికలు వేరు. ఆకాశానికి భూమికి మధ్య ఎంత డిస్టెన్స్, ఎంత దూరం అయితే ఉందో, అలాగే మనిషి యొక్క ఆలోచనల కన్నా కూడా దేవుడి యొక్క ఆలోచనలు అంత గొప్పవి, అంత శ్రేష్టమైనవి. నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు తలచిన దానికన్నా సరే, నీ యొక్క జ్ఞానానికి అతీతముగా, ఊహ కందని విధముగా దేవునికి సహాయం చేస్తాడు. అది నీ ఆకలైనా సరే, నీ యొక్క ఆరోగ్యమైనా సరే, నీ యొక్క వస్త్రము హీనత అయినా సరే, నీ యొక్క దాహమైనా సరే, అంటే నీ యొక్క అవసరములు ఏదైనా సరే, నీ కొదువ ఏదైనా సరే, నువ్వు ఊహించిన దానికన్నా కూడా రెట్టింపు విధముగా దేవుని యొక్క అవసరాలు తీరుస్తాడు. ఎవరన్నా ఊహించగలరా? ఆకలికుండా వెళ్తున్నా కాకి వచ్చి ఆహారం ఇస్తుంది అని ఏ మనిషి అయినా సరే ఊహించగలడా? సరే, కాకి వచ్చి ఆహారం ఇచ్చింది. ఒక కాకి యొక్క ముక్కు ఎంత ఉంటుంది? ఆ ముక్కుకు పట్టే రొట్టె అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, ఎంత ఉంటుంది? మహా అయితే ఒక ముక్క పట్టుకుంటుందేమో మనిషి. ఆ ఒక్క ముక్క ఏలియా గారికి కడుపు నిండుతాయండి. అంటే కాకులములు ఎన్ని కాకులు వచ్చినాయి,
ఆ ఏలియా గారికి సరిపడే ఆహారము ఎన్ని కాకుల ద్వారా దేవుడు పంపించాడు ఆలోచన చేయండి. సో దేవుడి యొక్క వాక్యం ప్రకారం మరి ఆయన ఏమి బద్ధకస్తుడుగా సోమరిపోతుగా ఏ పని పాటగా లేకుండా కూర్చోాలా ఏలియా గారు. దేవుడు చెప్పిన పని చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ చేశాడు. వెళ్ళి ఆహాబు దగ్గరికి వెళ్ళి ప్రవచించు అని దేవుడికి ఆజ్ఞాపించాడు. ప్రవచించాడా లేదా? ప్రవచించిన పిమ్మట నువ్వు ఇక్కడి నుంచి అంటే ఆహాబు ఉన్న ఆ యొక్క ప్రాంతం దగ్గర నుంచి తూర్పు మార్గము గుండా ఆ యొక్క స్పష్టంగా రాసి ఉంటుంది, తూర్పు వైపునకు పోయి యోర్దానునకు తూర్పు వైపునకు పోయి అక్కడ ఉన్న యొక్క కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. దేవుడి యొక్క పని చేశాడా చేయలేదా? సో దేవుడు యొక్క పని ఎగ్జాక్ట్ చేసినట్లయితే దేవుడు ఈ యొక్క సృష్టిలో ఉన్న ఏ ఒక్క జీవి ద్వారా అన్నా సరే నీకు పోషణ ఇవ్వగలడు, నీ దాహం తీర్చగలడు, నీ అక్కరలు నీ అవసరతలు అన్ని కూడా దేవుడు తీరుస్తాడు. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క విధవరాలు ఉంది. ఎంతో మంది విధవరాలు ఉన్నారు కదా, మరి ఆవిడే కావాల్సి వచ్చింది. పోనీ ఆవిడేమన్నా ఆశపరురాలా? ఆవిడేమన్నా ఘనత వహించిందా? ఆవిడకి ఏమన్నా కోట్లు ఉన్నాయా? మరి ఎలాంటి స్త్రీని అంటే ఎలాంటి వ్యక్తిని వాడుకొని దేవుడు ఒక ప్రవక్త యొక్క ఆకలి తీర్చాడు చూడండి. తనకు ఉందే కొద్దిగా, ఆ కొద్దిగలో తీసుకెళ్ళి మూడో వ్యక్తికి ఇవ్వాలి. నువ్వు ఇవ్వగలవా? అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఆలోచన చేయండి. నీ దగ్గర 10 రకాల వస్త్రాలు ఉన్నాయి. వస్త్రహీనుడు వచ్చాడు, దేవుడి యొక్క ఆజ్ఞ చొప్పున నువ్వు వస్త్రం ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చేస్తావు, డౌటే లేదు. 10 ఉన్నాయిగా, 10లో ఒకటి పోయినా నీకు 9 ఉంటాయి, హ్యాపీగా ఆ బట్టలో వేసుకుంటావు. కానీ నీ దగ్గర ఉన్నాయి 2 ఒకటి విప్పి ఉతుక్కుంటే రెండోది వేసుకుంటావు, మళ్ళీ రెండోది విప్పితే ఒకటోది వేసుకుంటావు, సంథింగ్ ఇలా జరుగుతుంది. ఆ 2 వస్త్రాలు ఉన్నప్పుడు వస్త్రహీనుడు వచ్చాడు, దేవుడు నీకు అప్పుడు చెప్పాడు ఇవ్వు అని. అప్పుడు నువ్వు ఇవ్వగలవా? నా దగ్గర ఉన్నాయా 2 జతలు, ఒక జత ఇచ్చాను, నాకు ఉండేది ఒకటి. ఒక వస్త్రం మీదే ఎన్ని రోజులు నువ్వు ఉండగలవు? ఆలోచించగలవా? ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఒక పూట తినే ఆహారం మాత్రమే నీ దగ్గర ఉంది. ఆ ఒక పూట ఆహారం కడుపు నిండా తినేసి ఇంకా ఆహారం లేదు కాబట్టి ఆకలితో చచ్చిపోదాం అని ఆ స్త్రీ అనుకుంటుంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ ఒక్క పూట ఆహారంలోనే చిన్నదే అంటే నీకు ఉన్న దాంట్లో ఉన్నది మొత్తం దేవుడు ఇచ్చేమల్లా, నీకున్న దాంట్లో కొద్ది భాగమే దేవుడు ఇవ్వమని అడిగాడు. ఓకేనా? నీకు ఎంత ఉంటే అంత, ఆ ఉన్న దాంట్లో కొద్దిగానే, అంటే నీకు కలిగిన దాంట్లో కొద్దిగా ఇవ్వు. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఆయన ఏమన్నా కొదువు కలిగిన అడుగుతున్నాడా? లేదు. నీకున్న దాంట్లో ఆ కొద్ది భాగము నువ్వు ఇవ్వగలవా, ఇవ్వకుండా దాచుకుంటావా, నీ ప్రాణాన్ని వరకే నువ్వు అవి అట్టు పెట్టుకుంటావా అని దేవుడు నీకు విశ్వాసానికి పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో ఈ యొక్క విధవరాలు పాస్ అయింది. అంటే పంచపక్ష పర్వం ఉన్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టవా అని అడుక్కుంటే మేబీ పెడతారు మంచోళ్ళు అయితే. ఇంకా వృద్ధి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్ద పెట్టవా అంటే అడుక్కునే వాళ్ళు వెళ్తే పెడతారేమో. కానీ ఏం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే నాకే లేదమ్మా తింటాను, నీకేం పెడతానయ్యా అంటారు కదా. అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకొని పరీక్షించి ఆ పరీక్షలో పాస్ అయ్యారు కాబట్టి ఆ రోజు అక్కడ ఏలియా వెళ్ళకపోతే ఏం జరిగేది? ఆ ఉన్న ఆహారము తన బిడ్డ తిని నెక్స్ట్ పూట నుంచి ఆహారము లేమి కలిగి చచ్చిపోయేవారు, ఆకలితో చచ్చిపోయేవారు. ఏలియా వెళ్ళాడు, కలిగిన దాంట్లో చిన్న అప్పమే తిన్నాడు, ప్రార్థన చేశాడు, భయపడమాకు అన్నాడు, అంటే ధైర్యం వహించు అని చేసి ఉన్న ఆ చిన్న ఆహారం భుజించి ఉన్నాడు కాబట్టి అక్కడ దేవుడు యొక్క కృపలో ఆశీర్వదించబడిన ఆ స్త్రీ ఇంకా కరువు తీరే వరకు కూడా ఎక్కడ కూడా కొదువు లేకుండా చక్కగా పుష్టిగా తిందా లేదా? సో నీ కష్టార్జితం కన్నా యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే గొప్పది. నేను వ్యాపారం చేసి పలానా లబ్ధి పొందుతా, నేను ఉద్యోగం చేసి పలానా లబ్ధి పొందుతా. ఓకే, నా పితరులు, నా యొక్క తండ్రి, నా యొక్క తల్లి, నా యొక్క అమ్మమ్మలో, తాతమ్మలో, నానమ్మలో సంథింగ్ నా యొక్క బ్లడ్ రిలేషన్స్ వల్ల నాకు ఇంత ఆస్తి వస్తుంది అని అనుకుంటాం మనుషులు. కానీ వీటన్నిటికన్నా కూడా గొప్పది దేవుడి యొక్క ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం ఈ స్త్రీ పొందుకుంది. ఓకే,
తను కలిగింది తింటే ఆనాడే ఆ స్త్రీ కొద్ది రోజుల క్రమంలో చచ్చిపోయేదేమో. కానీ తన కలిగిన దాంట్లో దేవుడి యొక్క వాక్యానికి మాటకి లోబడి ఒక ప్రవక్తకి పోషించింది. కాబట్టి తన జీవితాంతం పోషించబడింది. అంత మాత్రమే కాకుండా మరణము అయిపోయిన తన కొడుకుని సైతము తిరిగి ప్రాణాలతో దక్కించుకోగలిగింది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వీక్ ఈ వాక్యం మాట్లాడుకున్నప్పుడు ఒకనొక ప్రశ్న నన్ను అడిగారు. ఎలా అంటే, ఆ స్త్రీ దేవుణ్ణి ఎరిగి ఉన్నదా, ఎరిగి ఉండలేదా అని అడిగారు. దానికి బైబిల్లో ఆన్సర్ ఉంది, చూడండి. 8వ వచనంలో 17:8 అంతటి యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారెపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఓకేనా? ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను. సెలవిచ్చాను అంటే అర్థం ఏంటి? అంటే దేవుడి దగ్గర నుంచి ఆమె ఒక మాట పొందుకుందనే అర్థం. అంటే ఆమె దేవుని ఎరిగి ఉన్నట్టు ఎరగని ఉన్న స్త్రీయా? చెప్పండి. దేవుడి చేత మాట సెలవిచ్చుకుంది. అంటే ఈ పని చెయ్యి అని దేవుడి చేత తను చెప్పించుకుంది. అంటే తను తెలిసిన దేవుని ఎరిగిన స్త్రీయా, ఎరగని స్త్రీయా? ఓకేనా? తను అనురాలే, అన్య ప్రాంతంలో అన్య దేవతల మధ్య నివసిస్తున్న స్త్రీయే. కానీ ఆ ప్రాంతంలో దేవుడి యొక్క సత్యసువార్త వ్యాప్తి చెందింది. ఆ సత్యసువార్త ద్వారా తను రక్షణ పొందుకుంది. దేవుణ్ణి ఎరిగి ఉన్నది. దేవుణ్ణి ఎరిగి ఉన్నది కాబట్టి దేవుడి యొక్క వాక్యము తనకి సెలవిచ్చబడి ఉన్నది. నా ప్రవక్తను ఎగిరి పంపిస్తా, నా ప్రవక్తను పోషించు అని. ఓకేనా? అర్థమైందా? సో ఆ విధవరాలకి దేవుడు ఎవరో ముందుగా తెలుసు. కాబట్టే దేవుడు చేత ఆజ్ఞ పొందుకున్న ఆ స్త్రీ ఎప్పుడైతే ప్రవక్త తన కంటికి ముందు కనబడ్డాడో వెంటనే, ఎవరండి మీరు? ముక్కుమోహం తెలియనాడు మన ఇంటికి వస్తాడు, ఎవరండి మీరు అంటారా అనరా? వాళ్ళ అవతారం ఇంకా ఘోరంగా ఉందంటే ముస్టాడు అనుకుని వెళ్ళిపోమంటారు. టిప్ టాప్గా రెడీ అయితే ఐశ్వర్యవంతుడు అన్నట్టు ఏదో ఘనత ఏదో ఇస్తారు. కానీ ఈ స్త్రీ ఆ మనిషిని చూడంగానే గుర్తుపట్టింది ప్రవక్త అని. సో దేవుని ఎరిగి ఉన్న స్త్రీ. నెక్స్ట్ 2వ సందర్భం అయిపోయింది. 3వ సందర్భం దగ్గరకు వద్దాం. దేవుని యొక్క దూతల ద్వారా సాక్షాత్తు ఏలియా గారికి ఆహారం ఇవ్వబడి ఉన్నది. అది కూడా 19వ వచనం చూడండి. వచనం 19వ అధ్యాయము 5వ వచనం. 19వ అధ్యాయము 5వ వచనం. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచున్నంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బొడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. చూడండి, ఈ సందర్భంలో నువ్వు ఉన్నావు అనుకుందాం. 19వ అధ్యాయము 5వ వచనంలో నువ్వు ఉన్నావు అనుకుందాం. అక్కడ ఎంతమంది ఉన్నారు? అది అరణ్యం. ఎంతమంది ఉన్నారు? బదరీ వృక్షం కింద ఎంతమంది ఉన్నారు? ఆలోచించు. మనుషులు ఎవరు లేరు, ఒకే ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఏలియా. కానీ అక్కడ బొగ్గులు ఉన్నాయి. మన భాషలో చెప్పాలంటే బార్బిక్యూ అక్కడ ఉంది. ఓకే, ఎవరు చేశారండి? ఏలియా గారు చేసుకోలేదుగా. మరి ఎవరు చేశారు? దేవుని యొక్క దూతలు నిప్పుల మీద అప్పాలని కాల్చి, అంటే దేవుని యొక్క దూత దేవుని యొక్క ప్రవక్తకి వంట చేసి వడ్డించి పెట్టింది. ఎంత గొప్ప భాగ్యం! ఎవరికి వంట చేశారు? దేవుని యొక్క దూత ఒక మనిషికి బార్బిక్యూ స్టైల్లో అప్పం చేసి వాటర్ ఇచ్చి రెస్ట్ తీసుకో, సంథింగ్ చక్కగా భుజించని చెప్పారు. ఆయన చక్కగా తిన్నాడు. తినేం చేశాడు? మళ్ళీ నిద్రపోయాడు. మళ్ళీ నిద్రపోయాక మళ్ళీ ఏం చేశాడు దేవుడు? రెండోసారి కూడా ఆ దేవుని యొక్క దూత వచ్చి తట్టి లేపింది. దేవుని యొక్క దూత వచ్చి తట్టి లేపింది. అంటే దేవుని యొక్క దూత తాకితే స్పర్శ ఉంటుందా లేదా? ఉంటదండి. ఎందుకంటే నేను దేవుని యొక్క కృపలో దేవుడి చేత ఇలాంటి సందర్భాలు వెళ్ళా. అంటే దేవుడి యొక్క దూత చేత నేను కూడా తట్టబడి ఉన్నా. నాకు తెలుసు, ఇలాంటి ఫీలింగ్ నాకు తెలుసు. చాలాసార్లు జరిగినాయి.
అది దేవుడి యొక్క కృప. అలాగే ఈ యొక్క దేవుని యొక్క దూత వచ్చి రెండోసార్లు కూడా తట్టి లేపింది ఏలియా గారిని. తట్టి లేపి ఏం చెప్పింది? ఒక మనిషితో మాట్లాడినట్టు, నువ్వు చాలా దూరం వెళ్ళాలి, నీ శక్తికి మించిన ప్రయాణం నువ్వు చెయ్యాలి. ఇది కూడా జాగ్రత్తగా ఆలోచించు. ఆ ప్రయాణం కూడా నువ్వు వెళ్ళాలి. ఎలా అంటే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు? బైబిల్ చాలా జాగ్రత్తగా చదవండి. నువ్వు ఎక్కడున్నావో కూడా అక్కడ రాసుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కూడా అక్కడే రాసుంది, మళ్ళీ ఎంత ప్రయాణమో కూడా అక్కడే రాసుంది. ఎంత గొప్ప దేవుడు! నువ్వు ఎక్కడున్నావు అంటే 19వ అధ్యాయంలో 3వ వచనం రాసి ఉంటుంది. నువ్వు బేర్బాకు దగ్గరలో ఒక అడవి, ఓకేనా? బేర్బాకు దగ్గరలో బెయర్షాబా అనే ఊరులో ఆయన యొక్క అసిస్టెంట్ని అక్కడ వదిలేస్తాడు. ఆ ఊరికి దగ్గరలో ఉన్న అరణ్యం గుండా ప్రయాణం వెళ్ళిపోయి అలస్ట్ వచ్చి నిద్రపోతాడు. ఓకే, సో ఏలియా ఎక్కడ ఉన్నాడు? బెయర్షాబా అనే ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? హోరేబు పర్వతానికి వెళ్ళాలి. ఎన్ని రోజులు ప్రయాణం గుండా వెళ్ళాలి? ఆగని ప్రయాణం, 40 రోజులు 40 రాత్రులు ఆగకుండా వెళ్ళాలి కాలినడక చేత. అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి సుమారు? ఆలోచించి నువ్వు. 40 రోజులు 40 పగళ్ళు, 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళ పాటు ఆగకుండా వెళ్ళాలి. అంటే సుమారు 100 కన్నా ఎక్కువ కిలోమీటర్లు వెళ్ళాలి. సో ఏ మనిషి కూడా ఒక రోజు తిన్న ఆహారం బట్టి అంత దూరం నడవలేడు. కానీ ఈ యొక్క మండే ప్రవక్తకు ఉన్న ఏలియా వెళ్ళాడు. ఓకే, సో నువ్వు మానవ శక్తికి తగిన ప్రయాణం నువ్వు చేయలేవు. కానీ మానవ శక్తికి అతీతంగా దేవుడు నిన్ను శక్తివంతుడిగా చేసి ఆయన యొక్క ప్రయాణం మొత్తం కూడా ఆయనే నీకు ఆహారం ఇస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు. నువ్వు అలసిపోకుండా, ఎక్కడా కూడా నీ యొక్క ప్రయాణం ఆపకుండా నువ్వు సాగిపోయి వెళ్ళటానికి దేవుడే నీకు పక్కనే ఉండి నీ తోడుగా వస్తాడు. ఏలియా గారి జీవితంలో జరిగింది, అలాగే నీ జీవితంలో కూడా జరిగింది. దేవుడి యొక్క పని చేయడానికి దేవుడు నీకు ఒక అప్పగించాడు కదా, ఆ పని చేయడానికి నాకు శక్తి సరిపోదయ్యా, నాకు బలం సరిపోదయ్యా, నాకు నా వయసు సరిపోవట్లేదయ్యా, నాకు నా ఆయుష్ సరిపోవట్లేదయ్యా, నాకు నా జ్ఞానం సరిపోవట్లేదయ్యా, నాకు నా చదువు సరిపోవట్లేదయ్యా అని అడుగుతూ ఉంటాం. ఎలా అయితే ఏలియా గారు అడిగినట్టు. అప్పుడు దేవుడు చెప్తాడు, నీకు శక్తి మించిన ప్రయాణం ఉంది, కానీ నీవు శక్తి పొందటానికి సాక్షాత్తు దేవుడే నిన్ను పోషిస్తున్నాడు. ఆత్మీయ పోషణ. సాక్షాత్తు దేవుడే వచ్చి ఆ యొక్క కాల్చిన అప్పాలు ఎలా అయితే ఏలియా గారు భుజింపజేశారో, అలాగే నీకు శక్తివంతుడుగా మార్చడానికి నీకు ఏదైతే ఆహారం కావాలో ఆహారం మొత్తం కూడా దేవుడు నీకు సమకూరుస్తాడు. ఆ శక్తిని నువ్వు పొందుకొని 40 దినముల పాటు ఆగని ప్రయాణం నువ్వు వెళ్తావు, దేవుడి యొక్క పర్వతాన్ని నువ్వు చేరుకున్నావు. ఓకే, ఎంత గొప్ప భాగ్యం! ఇలా 3 పర్యాయములు ఒకే ఒక మనిషికి పక్షుల ద్వారా ఆహారం వచ్చింది, బేదరాలు విధవరాలుగా ఉన్న ఒక స్త్రీ ద్వారా ఆహారం వచ్చింది, నెక్స్ట్ దూతల ద్వారా ఆహారం వచ్చింది. మళ్ళీ 3 ఆహారాలు ఒకటే కాదు, 3 సందర్భాల్లో 3 ఆహారాలు వేరువేరుగా వచ్చినాయి. సో నువ్వు నీ యొక్క ఆత్మీయ ప్రయాణంలో నువ్వు బలం పొందుకుంటానికి ఏం తింటే నువ్వు బలం వస్తుందో దేవుడు తెలుసు. ఓకేనా? మొదటి ఆహారం ఎలా వచ్చింది? వాటరు దేవుడే ప్రొవైడ్ చేశాడు, మంచినీళ్ళు దేవుడే ప్రొవైడ్ చేశాడు, అలాగే కాకులము ద్వారా మాంసము కూడా ప్రొవైడ్ చేశాడు. ఇంకా 17వ అధ్యాయంలో రాసుంటూ చూడండి. రొట్టె అను మాంసం. కాకులం వచ్చి ఏం చేసింది? రొట్టె మాంసము. మొదటి ప్రయాణంలో రొట్టె మాంసము వాటర్ దేవుడు ఇచ్చాడు. అలాగే ఆమె విధవరాల దగ్గర ఏం తిన్నాడు ఆయన? అక్కడ కూడా ఒక పిండితో చేయబడిన రొట్టెలు, అప్పాలు. ఓకే, నెక్స్ట్ దేవుని యొక్క దూత ద్వారా కాల్చిన రొట్టెలు. ఇక్కడ 3 రకాల, ఇది కూడా ఒక పాయింట్ అండి, ఇది కూడా ఆలోచన చేయండి. 3 వేరువేరు వ్యక్తులు దేనికి సాదృశ్యం? 3 వేరువేరు ఆహారాలు దేనికి సాదృశ్యం? దేవుని చిత్తం అయితే ఇంకోసారి ఇది మాట్లాడుకుందాం. కానీ మీకు అర్థమైందండి? దేవుని అర్థమైందా మీకు? పర్వతం మీదకి వెళ్ళు అని చెప్పిన అతను వెళ్ళలేదు కాబట్టి తిరిగి నువ్వు పర్వతం ఎక్కకుండా అరణ్య మార్గం గుండా వెళ్ళిపోయి నీకు మారుగా ఎలీషాని అభిషేకించు. ఇంత మటుకు చాలు చాలు అంటున్నావుగా, చాలు, ఇక సర్దుకో. నువ్వు ఎలీషాని ప్రిపేర్ చేయి,
ఆ తర్ఫీదు కాలం అయిన తర్వాత నేనే అగ్ని రథములతో వచ్చి నేను తీసుకెళ్ళిపోతా అని చెప్పి ఏలియా గారికి చెప్పారు. ఏలియా గారికి తెలుసు కాబట్టే, ఆయన యొక్క దినములు అంతమైపోతున్నాయి అని తెలుసు కాబట్టే, దేవుడు వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడు అని తెలుసు కాబట్టే. ఇదంతా కల్పితంగా నేను చెప్పట్లా, వాక్యంలోనే ఉంటది. దేవుడు తను తీసుకెళ్ళిపోతున్నాడని ఎరిగి ఉండే ఏలియా గారు ఆ యొక్క ప్రయాణం గుండా వెళ్తూ ఉంటారు. నేను మళ్ళీ రాను, నువ్వు ఆగిపో ఇక్కడ, నేను మళ్ళీ తిరిగి రాను, నువ్వు ఇక్కడే ఆగిపో అని చెప్పి ముమ్మారులు చెప్తూ ఉంటాడు ఏలియా గారు ఎలీషా గారితో. కానీ ఎలీషా ఎక్కడ ఆగల. ఓకేనా? అర్థం చేసుకోండి, ప్రతిదీ వాక్యం చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా చదవండి. మరి ముఖ్యంగా ఈ యొక్క రోజు దేవుడు మనకేం చెప్తున్నాడంటే, దేవుడు ఒక ప్రదేశానికి నిన్ను వెక్కి వెళ్ళమన్నాడు. నువ్వేమో ఆ ప్రదేశానికి వెళ్ళకుండా, దేవుడు చెప్పిన పని చేయకుండా, నువ్వు ఉన్న చోట కూర్చొని ఇంత మటుకు చాలయ్యా, ఇంత మటుకు చాలయ్యా, ఇంత మటుకు చాలయ్యా, నా ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయ్యా, నా ప్రాణాన్ని తీసుకుపోయ్యా, నేను ఉండేవాడికేం లాభం అయ్యా. ఏమన్నా నేనేమన్నా కల్పితంగా చెప్పాను అనుకునేరు. ఏలియా గారు అన్నదే నేను అంటున్నా. మేబీ భాష డిఫరెంట్ ఏమో, కానీ అర్థం మీరు జ్ఞాపకం చేసుకోండి. సో నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. అన్ని అద్భుతాలు చేసిన దేవుడిని ప్రస్తుత కాలంలో వచ్చిన చిన్నపాటి శ్రమను మీద నువ్వు దృష్టి పెట్టి, ఎందుకు దేవుడి యొక్క శక్తిని తక్కువ చేసి ఆలోచించుకొని చాలు నీ యొక్క ఆత్మీయ ప్రయాణం అనుకుంటున్నావు? భూమి మీద ఆఖరి రోజు, ఆఖరి గడియ, ఆఖరి సెకండ్ వరకు కూడా దేవుడి యొక్క పని చెయ్యి. దేవుడి యొక్క పని చెయ్యి. నేను కూడా ఒకానొక సందర్భంలో చాలా సంవత్సరాలు అప్పటికి దేవుడు నాకు ఈ పని కూడా నన్ను పిలవాల. అప్పటికి దేవుడిని అడుగుతూ ఉంటా, నా యొక్క ఆఖరి రోజు ఎలా ఉండాలంటే, దేవుడి యొక్క అభిషేకంతో ఉన్నప్పుడు, దేవుడి యొక్క పని చేసేటప్పుడు నన్ను తీసుకుపోవాలి అని చెప్పి నేను దేవుడిని అడుగుతూ ఉండేవాడిని. అది ప్రార్థన కూడా కాదు, ఏదన్నా గుర్తొచ్చినప్పుడు ఏ సందర్భంలో వెళ్ళాలంటే ఇలాంటి సందర్భమే. కొంతమంది మంచి చావు కోరుకుంటారు. ఓకేనా? మంచాన పడే చావు ఎవరు కోరుకోరు. సరే, దేవుడు ఈ వాక్యం దీవించి మన హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.